స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కడియంకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇటీవల దానం నాగేందర్ విచారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కోరిక మేరకు వాయిదా వేసింది. ఇందులో భాగంగా కడియం శ్రీహరి రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులో పేర్కొన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్ ఆప్షన్ టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ మరి కాంగ్రెస్ పార్టీ వివాదాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి శ్రీహరికి మీరు ఎదుర్కొన్నారు. ఏదైతే నోటీసులు జారీ చేశారో నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆ నోటీసులో కడియం శ్రీహరికి సూచించారు. మరి ఆ నోటీసులో స్పీకర్ పేర్కొన్న దాని ప్రకారం నేను 11 గంటలకైతే విచారణ జరుగుతుంది. పార్టీ వాడిన కడియం శ్రీహరిపై అనర్హత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ దాని ఆధారంగానే స్పీకర్ అయితే నేను నిర్ణయం తీసుకున్నారు. మరి అదే అనర్హత వేటుపై బీఆర్ఎస్ అయితే తన పట్టు ఉంది. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తుపై గెలిచి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. కడియం శ్రీహరిపై అనర్హత వేయడంతో షాకింగ్ జరుగుతుందని గతంలో ఆ పార్టీ నేతలు హైకోర్టు కూడా ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వరకు కూడా ఈ విషయం అయితే తెలిపింది. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని దీనిలో ఎందుకు జాగ్రత్త చేస్తున్నారని పలుమార్లు సుప్రీంకోర్టు కూడా స్పీకర్ ను ఆదేశించింది. మీరు ఇన్వాల్వ్ అవుతారా, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకోమంటారా అన్నట్టుగా కూడా బలంగా స్పీకర్ నుంచి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి కోర్టు ఆదేశంతో స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియ చాలా వేగవంతం చేసింది. రేపటే విచారణలో ఇప్పటికీ ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా పార్టీ మారలేదని స్పీకర్ చెప్పారు. మరి నేడు విచారణలో కడియం శ్రీహరి తన వాదన చెప్తున్నారు. ఆయన ఇప్పటికే వచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ తదుపరి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనర్హత పిటిషన్ పై స్పీకర్ సమర్పించిన అవినీతి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉల్లంఘించలేదని ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తను తప్పుకొని ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీస్తున్నప్పటికీ సాంకేతికంగా తాను పార్టీకి రాజీనామా చేయలేదని కూడా దానం నాగేందర్ భావించారు. మరి గత మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలు మాత్రమే కూడా మీడియా ఆధారంగా తన పార్టీ మారిన భావించడం సరికాదని కూడా ఆయన అన్నాడు. మరి దీంట్లో ఇప్పటికే అనర్హత పిటిషన్ ఎదుర్కొన్న ఎమ్మెల్యేలో బండ్ల కృష్ణమోహన్ కూడా మైపారెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకేపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యకు తెలంగాణ స్పీకర్ వరకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు ఎక్కడ కూడా పార్టీ మారినట్టు టెక్నికల్ గా లేదని వారిని బీఆర్ఎస్ సభ్యుగా గుర్తిస్తున్నట్టు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరి డాక్టర్ సంజయ్ పిటిషన్ కూడా విచారణ చేస్తున్నారు. ఇటీవల దానం నాగేందర్ విచారించిన నేపథ్యంలో ఇప్పుడు కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. నేను విచారణ కూడా జరగనుంది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.